నమః శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజశ్యామలాదేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా ఒక చిన్న మాట ఏమిటంటే, మొన్న 23వ తారీఖుని చాలా భారీ కార్యక్రమం కాళభైరవ జయంతిని మనం ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే వర్ష ప్రభావం తుఫాను కారణంగా ఆ రోజు మనం బహిరంగ ప్లేస్లో జరుపుకోలేకపోయాం. కాస్త స్వామివారికి పీఠంలోనే జరిపించాం. అయితే ఈ వేడుకలను 7వ తేదీ జనవరి 7వ తేదీన మంగళవారం అష్టమి జరిపించాలనేటువంటి సంకల్పం చేశాం. మరలా శ్రీకాళహస్తి శృంగేరి పీఠం వీరందరూ కూడా పండితులు రావటం, ఆ రోజు చాలా భారీగా జరపాలనేటువంటి ఒక సంకల్పం, అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం జరిపించాలనేటువంటి ఒక ఆలోచనతో అందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఉండాలనేటువంటి సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే, ఆ రోజు మనం ప్రత్యేకంగా కొంతమంది మహాకాళభైరవ యంత్రం, అంటే మొన్న 23వ తేదీన అయిపోయి ఉంటే ఈ అవకాశం మరలా మీకు వచ్చి ఉండేది కాదు. ఈ యంత్రం చేత్తో లిఖించింది, ప్యూర్ కాపర్, చాలా దళితుడైనటువంటి ఈ యంత్రం అందించేటువంటి ఏర్పాటు ఆ రోజు ఉంటుంది. అలాగే దీనితో పాటు ఒక కరుంగలి మాల కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం కూడా చేశాం. మొన్న అవకాశం ఉపయోగించుకోలేని వారు ఎవరైనా ఉంటే ఆ రోజు మీరు తప్పకుండా ముందుగానే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. గోత్రనామాలు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే ఆ వివరాలు కూడా మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఇవి పోస్టల్ ద్వారా ప్రసాదంతో పాటు అందించడం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనేవారికి. అలాగే ఆ రోజు భక్తులందరికీ కూడా చక్కగా అన్నప్రసాద సేవ. మనం ముందుగా గోసేవతో ప్రారంభిస్తాం, గోమాతను ప్రార్థించి. ఎందుకంటే మన పీఠంలోనే గోమాతలు వచ్చేసి ఉన్నాయి. మనం చక్కగా గోమాతలను ఇక్కడే ప్రార్థించుకోవచ్చు, వారిని పూజించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందరూ పొందాలని, మీ ఈతి బాధలు, మీకున్నటువంటి కష్టాలు, అలాగే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. అలాగే కింద ఇచ్చేటువంటి నెంబర్కి, స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే దీనికి సంబంధించి వివరాలన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఈ ప్రోగ్రాం అంతా కూడా యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ మీ ఇంటి దగ్గర నుంచే హ్యాపీగా తిలకించవచ్చు. స్వామివారి అభిషేకం కనులారా చూడవచ్చు. స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకం, అలాగే అలంకరణ, అర్చన, అలాగే పాశుపత రుద్రహోమం, ఇవన్నీ మీరు లైవ్ ద్వారా మీరు ఇంటి దగ్గర నుంచే తిలకించవచ్చు. తప్పకుండా స్వామివారి ఆశీస్సులన్నీ కూడా మీకు ఉంటాయని భావిస్తూ 2025 ఆంగ్ల నామ సంవత్సరానికి స్వాగతం. నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి. అలాగే 2025లో మంచి ఫలితాలు కూడా రావాలంటే నేను చెప్పినట్లు ఈ కాళభైరవ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి, ఈ రుద్రహోమంలో పాల్గొనండి. తప్పకుండా భైరవుని యొక్క ఆశీస్సులు 2025 మీకు తప్పక కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఆయన ఇస్తాడు. ఆయన దీవెనలు అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక మాట ఏమిటంటే, మనకి సంక్రాంతి పండగ వచ్చేస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా సంక్రాంతి సంబరాలు ఆనందంగా హాయిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు మన వీడియోలో లైక్ చేశారనుకోండి, మీకే ఒక భైరవ ఆశీస్సులు. అలాగే
సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇంకా ఇతరులకి మన ఛానల్ తెలిసేలాగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి జనవరి 1 నుంచి 15 వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. మీకు ఆ దైవారాధన, దైవబలం మిమ్మల్ని అన్ని విధాలుగా తోడ్పాటును అందించడం జరుగుతుంది. అలాగే ఏదైతే అవసరం లేదు దాన్ని మీరు కంపారిజన్ చేసుకుంటారు. అవసరం ఉన్న వాటినే బుర్రలో పెట్టుకొని అనవసరమైన మ్యాటర్స్ అన్నీ కూడా డిలీట్ చేసేయటం. కొంత ఈ పెంటంతా తీసి పడేస్తారు మైండ్లో నుంచి. కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే మీ యొక్క డెవలప్మెంట్కి కొంతమంది అడ్డం పడుతూ ఉంటారు. అలాంటి వారిని కూడా ఎంతవరకు సహించారు, కానీ ఇక మీదట సహించే ఉద్దేశం ఉండదు. అలాంటి వారికి కూడా కాస్త గట్టిగానే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఆదాయ మార్గాలను కూడా పెంచుకోవటం. అలాగే మరొక్క విషయం ఏం చేయాలంటే, ఏదైతే మీ మనసులో ఆలోచన ఉంటుందో అది బయటికి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఇంప్లిమెంట్ అయిన తర్వాతే ఆహా ఏంటి ఇలా చేశారు, చాలా బాగుంది, నేను ఎప్పుడూ పక్కనే ఉన్నాను, నాకే తెలియదు, నాకు చెప్పలేదే, అలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరుల విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోవద్దు. మరి ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ పనికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకెళ్తున్నారో లేదో ముందే చూసుకోవాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా కొన్ని వస్తువులు ఉంటాయి మీ బ్యాగ్లో క్యారీ చేయాల్సినవి, కొన్ని మర్చిపోతూ ఉంటారు. అలాంటివి మాత్రం మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే గతంలో ఎవరికైనా మీ లైఫ్ పార్ట్నర్సు ఏదైనా భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్స్ లోపం ఉన్నట్లయితే మరలా ఒకటయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ పెద్దల నుంచి కానీ లేకపోతే మీరు కానీ నేరుగా మాట్లాడండి. రుణబాధలు అయితే కాస్త తగ్గుతాయి. కోర్టు వ్యవహారాలు అయితే కాస్త సానుకూలంగానే ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి. అలాగే గర్భిణీ స్త్రీలు, ఎవరైతే ఈ మీనరాశి గర్భిణీ స్త్రీలు ఉంటారో, ముఖ్యంగా డెలివరీకి దగ్గరగా ఉన్న వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమాత్రం చిన్న పెయిన్ కానీ ఏం జరిగినా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా చాలా ఇబ్బందుల్లో పడతారు. కాస్త ఈ విషయంలో మాత్రం నేను చెప్పిన కేర్ అయితే తీసుకోండి. ఇంకా వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా గుడ్ డేస్ రాబోతున్నాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు అందుకునే ఛాన్సెస్ ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా బాగుంది. శత్రువర్గం కూడా మిత్రవర్గంగా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది. మీ పనులన్నీ కూడా సకాలంలో సక్రమంగా చేసుకోవటం. అలాగే ఏదైనా ఉద్యోగ మార్పుకైతే మాత్రం కాస్త ఆగటం మంచిది. ఇక వ్యాపారస్తులకైతే బాగానే లాభాలు గడించగలుగుతారు. ఇక కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి. భాగస్వామ్య వ్యాపారస్తులకు పెద్దగా మార్పులు అయితే కనిపించడం లేదు. అలా ప్రశాంతంగా మీ వ్యాపారాలు సాగిపోతాయి. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత బెనిఫిట్స్ అయితే రావు. ఇక షేర్ మార్కెట్ స్వల్ప లాభాలు అయితే ఉంటాయి. ఇక చిరు వ్యాపారస్తులకైతే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం వారు సినిమాలకు కానీ టీవీలకు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా కాస్త అవకాశాల కోసం మీరే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఏమీ భయపడాల్సిన లేదు. పెద్దగా సీజనల్ ఇన్ఫెక్షన్స్ తప్ప పెద్దగా సమస్యలు రావు. అయినప్పటికీ ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళండి. విద్యార్థులకైతే పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం ఏదైనా మీరు కోరుకున్న కళాశాలల్లో కూడా సీట్లు అయితే సంపాదించగలుగుతారు. మరి ప్రేమికులకైతే కాస్త ఎడబాటు అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ రాశి వారికి 2, 5, 7, 10 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 4, 8, 14 తేదీలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తేదీలు. మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు శుక్రగ్రహానికి పరిహారం చేసుకోవాలి. శుక్రుడికి శుక్రగాయత్రి మంత్రం, భార్గవాయ విద్మహే దానవాచ్యుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. 18 సార్లు ఉదయం సాయంత్రం మీరు జపించినట్లయితే చక్కగా ఈ మీనరాశి వారికి ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. అలాగే మీకు ఈ ఏలినాటి శని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి
అవకాశం మేరకు ఇందాక నేను చెప్పినటువంటి మీకు ఒక అవకాశం జనవరి 7కి ఈ కార్యక్రమం అనేది పోస్ట్ పోన్ అవటం, మీరు దీన్ని వినియోగించుకొని మీరు ఇందులో పాల్గొగలిగితే 2025 చాలా మంచిగా ఉంటుంది, అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చదువుకుంటే స్వామివారు మీకు ఒక కవచంలా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.